ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు చదువుతున్నది గద్దె దుర్గారావు. కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ ధరిద్దాం, చేతులు తరచూ శానిటైజర్తో శుభ్రం చేసుకుందాం, 2 గజాల దూరం తప్పనిసరిగా పాటిద్దాం, కరోనాపై విజయం సాధిద్దాం, చలికాలంలో మరింత జాగ్రత్తగా ఉందాం. తెలంగాణ రాష్టంలో నిన్న 661 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 21,000కు పైగా పరీక్షలు చేయగా 661 మందికి కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ కావడంతో రాష్టంలో ఇంతవరకు కోవిడ్ సోకిన వారి సంఖ్య 2,57,374కు చేరింది. రాష్ట వైద్యారోగ్య శాఖ ఈ ఉదయం విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం కోవిడ్ నుంచి నిన్న మరో 1,637 మంది కోలుకున్నారు. దీంతో రాష్టంలో కోవిడ్ రికవరీల రేటు స్వల్పంగా మెరుగుపడి 93.46% నమోదైంది. ఇంతవరకు కోలుకున్న వారి సంఖ్య 2,40,545కి పెరిగింది. దీంతో ప్రస్తుతం రాష్టంలో 15,000కు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇందులో 12,000 మంది పైగా హోం ఐసోలేషన్ లో ఉన్నారు. కాగా నిన్న మరో 3 మరణించడంతో రాష్టంలో కోవిడ్ సంబంధిత ఇతర సమస్యలతో మరణించిన వారి సంఖ్య 1,404గా నమోదైంది. ఇలా ఉండగా జీహెచ్ఎంసీ పరిధిలో తాజాగా 167 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రంగారెడ్డి జిల్లాలో 57, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 45 మందికి కొత్తగా కోవిడ్ సోకగా నల్గొండ 34, భద్రాద్రి కొత్తగూడెం 29, సంగారెడ్డి 28, కరీంనగర్ 24, మహబూబాబాద్ నాగర్ కర్నూల్ 22, సిద్దిపేట 23, వరంగల్ అర్బన్ 21, ఖమ్మం 19 చొప్పున కరోనా పాజిటివ్ కేసులను కొత్తగా నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో నిన్న 79,823 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా 1,657 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 252 కోవిడ్ కేసులు నమోదు కాగా పశ్చిమ గోదావరి జిల్లాలో 249 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,52,955కి పెరిగింది. మరో 7 మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 6,854కి చేరింది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ రికార్డు స్థాయిలో 91 లక్షల పరీక్షలు చేశారు. నిన్న కోవిడ్ నుంచి 2,155 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట కోవిడ్ నోడల్ అధికారి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు మొత్తం 8,52,955 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 8,26,344 మంది కోవిడ్ నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 19,757 మంది కోవిడ్కు చికిత్స తీసుకుంటున్నారు. రాష్టంలో ఇప్పటివరకు 6,854 కోవిడ్ మరణాలు సంభవించాయి. కోవిడ్ కారణంగా విధించిన లాక్డౌన్ సమయంలో పాల రవాణాకు రైల్వే శాఖ ఆంధ్రప్రదేశ్లోని రేణిగుంట, ఢిల్లీ మధ్య ప్రవేశపెట్టిన దూద్ దురంతో రైలు 4 కోట్ల లీటర్ల పాలను సరఫరా చేసి రికార్డు సృష్టించింది. లాక్డౌన్ కు ముందు పాలను మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లకు పాల ట్యాంకర్లను తగిలించి రెగ్యులర్ షెడ్యూళ్లలో సరఫరా చేసేవారు. కోవిడ్ మహమ్మారి కారణంగా రెగ్యులర్ మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లను రద్దు చేయడంతో ఢిల్లీకి పాల సరఫరాలో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఢిల్లీకి పాల సరఫరా ఆవశ్యకతను దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే దూద్ దురంతో ప్రత్యేక రైలును పాల సరఫరా కోసం నడిపింది. ఈ సర్వీసును జూలై 15 నుంచి రోజు నడుపుతున్నారు. దూద్ దురంతో ప్రత్యేక రైలును ఇప్పటి వరకు 167 ట్రిప్పుల్లో 1,020 ట్యాంకర్ల పాలను ఢిల్లీకి రవాణా చేశారు. ఈరోజు మధ్యాహ్నం నుంచి కార్తీక మాసం ప్రారంభం అవుతుండటంతో పవిత్ర కార్తీక మాసంలో ప్రత్యేక పూజలకు శైవక్షేత్రాలు సిద్దమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శైవక్షేత్రాలైన శ్రీకాళహస్తి, శ్రీశైలం, పంచారామ క్షేత్రాలు, తెలంగాణలోని వేములవాడ, అలంపురం తదితర క్షేత్రాలలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా కోవిడ్-19 రికవరీ రేటు 93.05% చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 47,000 మందికి పైగా కోవిడ్ వ్యాధి గ్రస్తులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 21,63,000కు పైగా కోవిడ్ వ్యాధి గ్రస్తులు కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 44,684 పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 87 లక్షల మార్కును దాటింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మరో 520 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,29,188కి చేరుకుంది. ఆకాశవాణి కోవిడ్-19 ప్రత్యేక వార్తలు ఇంతటితో సమాప్తం.